ఓకేనా. 108, 104 ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి కదండి, అవి రోడ్డు మీద తిరగట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకని? 108, 104 అన్న వాహనాలు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు మేడం. ఆయన ఉన్నప్పుడు తిరిగినాయి, తర్వాత టీడీపీ గవర్నమెంట్లో కనబడలే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రోడ్డు ఎక్కిచ్చారు. మళ్ళా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అది ఆటకెక్కిచ్చారు. కేవలం వాళ్ళకి ప్రజల పట్ల ఏమీ లేదు మేడం. ప్రజలకి చేద్దాం, దానివల్ల ఉపయోగం ఉంది, 108 వల్ల ప్రజలు ఏమన్నా రోడ్డు యాక్సిడెంట్ అయినా గట్ట వెంటనే వచ్చాయి. ఈరోజు ఫోన్ చేసిన గంటకు కూడా రావు 108 కానీ. 108 అన్నది రాదు. 104 అన్నది ఒక మనుషులకే కాదని చెప్పి పశువులకు కూడా, జంతువుల కోసం కూడా అంబులెన్స్ రెడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. 108 వాళ్ళకి 3 నెలలు బట్టి జీతాలు లేక అల్లాడుతున్నారు వాళ్ళు. ఈరోజు ఏమన్నా రోడ్డు ప్రమాదం జరిగితే ఆ వ్యక్తిని తీసుకురావడానికి ఫోన్ చేసినా మా దగ్గర డీజిల్ లేదని చెప్తున్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితిలో ఈ గవర్నమెంట్ 108ని తీసుకొచ్చింది. ఇంకా ప్రజల బుద్ధి చెప్తారు తొందరలోనే. ఈ గవర్నమెంట్ అన్నదే ఎంతో కాలం నిలబడదని చెప్పి అనుకుంటున్నాం. ఆశా వర్కర్లు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తున్నారు, ఎందువల్ల? ఆశా వర్కర్లకు జరగాల్సిందే మేడం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే 10,000 చేసి ఉద్యోగాలు ఇచ్చి 10,000 చేసి పర్మనెంట్ చేస్తే వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ధర్నాలు చేశారు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైంది, ఈ వచ్చాడు చెప్పేగా చూపించాడు, జీతాలు లేవు, ఏమీ లేవు, నైట్ రోడ్డు ఎక్కిచ్చాడు. ఆశా వర్కర్లకు బాగానే బుద్ధి చెప్పాడు చంద్రబాబు నాయుడు. దేవుడు లాంటి మనిషిని ఇబ్బందులు పాలు చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజు ఆ దేవుడు పెట్టిన ఇబ్బందుల వల్లే ఈరోజు వీళ్ళు పడుతున్నారు. ఇప్పుడైనా ఆశా వర్కర్లు గుర్తించి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకుని ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం.